హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేద్దాం నేను చేసిన ట్రేడ్ అండ్ ఇంకా 1 మినిట్ టైం ఫ్రేమ్లో కరెక్ట్ ట్రేడ్ పాసిబిలిటీ అంటే కరెక్ట్గా ఎంట్రీ అండ్ కరెక్ట్ ఎగ్జిట్కి ఎలా ఇవ్వాలి అండ్ టాప్ 3 లూజర్స్ టాప్ 3 గెయినర్స్ చూద్దాము. మార్కెట్ పడిపోయింది కాబట్టి టాప్ 3 లూజర్స్ చూద్దాం అండ్ గెయినర్స్ కూడా చూద్దాము. ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఈ మార్నింగ్ ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ అయింది. ఈ క్యాండిల్స్ ఈ లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ బ్రేక్ అవుతూ రెడ్ క్యాన్సిల్ పడుతుంది. ఇక్కడ ఎగ్జిట్ కావాలి. ఓకే, ఎంటర్ కావాలి. ఇక్కడ ఎంటర్ అయితే ఈ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది మన టార్గెట్ అవుతుంది. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసుకున్నాను, అంటే పిఈ బై చేశాను ఇక్కడ సమ్వేర్. ఓకే, ఈ క్యాండిల్లో నేను ఎంటర్ అయ్యాను సమ్వేర్. ఓకే, కొంచెం లేట్గా ఎంటర్ అయ్యాను. ఓకే, ఎంటర్ అవ్వగానే నేను నిఫ్టీ ఈ రెడ్ వరకు వస్తే ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ రాలేదు. ఓకే, ఇక్కడ లాస్ట్లో వచ్చింది. ఓకే, బేసికల్లీ నేను ఇక్కడ ఇమీడియట్గా ఇక్కడ వస్తుందేమో అనుకున్నాను, బట్ చాలాసేపు సైడ్ వేస్ ఉంది. నేను సమ్వేర్ తొందరగానే ఎగ్జిట్ అయిపోయాను, బట్ మార్కెట్ అయితే చూశాను వెదర్ హిట్ అవుతా లేదా, హిట్ కాలేదు. లాస్ట్లో ఇక్కడ హిట్ అయింది బేసికల్లీ. సో అంతవరకు ఒకవేళ ట్రేడ్ తీసుకున్నంతవరకు హోల్డ్ చేయదని చెప్పాను. ఓకే, సో ఇక్కడ సమ్వేర్ ఎంటర్ అయ్యాను బ్యాంక్ నిఫ్టీ థర్డ్ క్యాండిల్, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయ్యాను. ఓకే, బట్ ఇక్కడ కూడా చూస్తే నిఫ్టీ ఇక్కడ సమ్వేర్ ప్రాపర్గా మనం ట్రేడ్ చేయాలంటే ఇక్కడ ఎంటర్ అవ్వాలి, ఈ రెడ్ రాగానే ఎగ్జిట్ కావాలి. బట్ రెడ్ రీచ్ అవ్వలేదు, చాలా లేట్గా రీచ్ అయింది. అంతవరకు వెయిట్ చేద్దామని చెప్తాను నేను. ఓకే, బట్ జనరల్గా ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోయినా సరిపోయింది మనం ఇక్కడ, బట్ ఇంతవరకు హోల్డ్ చేయాలి కదా, అది కదా ప్రాబ్లం యాక్చువల్లీ. ఓకే, సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. అండ్ సో ఇది ఎన్ఎస్సి సంబంధించిన టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్. టాప్ లూజర్స్లో శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్ చూద్దాం ఒకసారి. ఓకే, లోడ్ అవుతుంది బేసికల్లీ. ఓకే, సో ఈజీ ట్రేడ్. ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి బ్లూ అవుతుంది, బ్లూ తర్వాత రెడ్ వచ్చేసరికి మన నెక్స్ట్ టార్గెట్. ఓకే, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అవ్వచ్చు. దీని తర్వాత అనేది ట్రేడ్ కాదు. ఇప్పుడు మనం డీప్ అనాలిసిస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది అండ్ నెక్స్ట్ రెడ్ గ్రీన్ రెడ్ సమ్వేర్ ఇక్కడ మనం ఎంటర్ కావచ్చు. ఇక్కడ ఎంటర్ అయితే మనం బేసికల్లీ మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ. ఓకే, బ్లూ తర్వాత రెడ్ అనేది ఆబ్వియస్లీ ఉంది కదా, ఇందాక డిస్కస్ చేసేది. రెడ్ అనేది మన టార్గెట్ అనమాట. సో అది రీచ్ కావాలి. అది రీచ్ అయినాక మనం ఎగ్జిట్ కావచ్చు బేసికల్లీ. ఓకే, ఆర్ మనం ఇంకా కింద కొంచెం సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు. రెడ్ కరెక్ట్ రెడ్ లైన్ రీచ్ అవ్వని ఎగ్జిట్ కావచ్చు, రెడ్ కొంచెం కిందైనా మనం ఎగ్జిట్ కావచ్చు. నెక్స్ట్ ఇంకో స్టాక్ వస్తే సన్ఫార్మా. ఓకే, సన్ఫార్మా వచ్చి కొంచెం ఈజీ ట్రేడే బట్ రిస్కీ ట్రేడ్. ఓకే, పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది. ఈ రెడ్ క్యాండిల్ పడంగానే జనరల్లీ అంటే సెల్లర్ చేస్తాం స్ట్రాంగ్ సెల్, బట్ జనరల్లీ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ పడంగానే గ్రీన్ పడ్డది కదా, ఇక్కడ రీట్రేస్మెంట్ తీసుకొని ఈ హాఫ్ క్యాండిల్ వరకునే వెళ్తుంది జనరల్లీ, బట్ అన్నిసార్లు వెళ్తుందని చెప్పలేము.
బట్ ముందే మనం ఈ రెడ్ క్యాండిల్ చూసి గ్రీన్ క్యాండిల్ పడంగానే ఇంకో రెడ్ చూసి ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేస్తే చేయొచ్చు, బట్ రిస్కీ. ఇక్కడ రీట్రేస్మెంట్ అయితే ఇక్కడ మళ్ళీ రివర్స్ అయ్యి రావాలి, పడుతుంది, బట్ అది రీట్రేస్మెంట్ అవ్వలేదు, అందుకే రిస్కీ ట్రేడ్. ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే రెడ్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ ఒక గ్రీన్, ఈ సెకండ్ క్యాండిల్లోనే మనం సెల్ చేయొచ్చు బేసికల్లీ. ఇక్కడ సెల్ చేస్తే బ్లూ లైన్ అనేది మన టార్గెట్ 1 రీచ్ అయింది. నెక్స్ట్ దాని కింద కూడా ఎగ్జిట్ కావచ్చు. ఇంకా ఓవరాల్గా చూస్తే పేషెన్స్గా వెయిట్ చేయాలి. పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇంకా కింద వరకు కూడా మనం ఎగ్జిట్ కావచ్చు. బెస్ట్ ట్రేడ్ అంటే ఇక్కడ సమ్వేర్ సెకండ్ క్యాండిల్లో మనం సెల్ చేస్తే ఈ బ్లూ క్యాండిల్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ కావచ్చు, బ్లూ క్యాండిల్ కింద వరకన్నా మనం వెయిట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్. వెరీ డెడ్ ఈజీ ట్రేడ్ అండి ఇవాళ. ఓకే, సో ఇక్కడ సెల్ చేస్తాం, రెడ్ అనేది మన టార్గెట్, ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తే బ్లూ, మీ ఓపిక. ఓకే, ఇప్పుడు డీప్ అనాలిసిస్ చేద్దాం. రెడ్ ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం, సెల్ చేసి మనకి ఈ రెడ్ రాగానే ఎగ్జిట్ అవుతాం. మధ్యలో కూడా ఎగ్జిట్ కావచ్చు ఇక్కడ సమ్వేర్ పివట్ లైన్ చేసుకొని, అంతే. ఇంకా ఈజీ ట్రేడ్. ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే ఇక్కడ వరకు కూడా వెయిట్ చేయొచ్చు మనకి. ఇంకా 230 అక్కడ కూడా హోల్డ్ చేయొచ్చు, బట్ మన ఓకే అనమాట కంప్లీట్లీ. ఓకే, ఇప్పుడు టాప్ 3 లూజర్స్ చూసాం, మనం గెయినర్స్ చూద్దాము. మార్కెట్ ఆల్రెడీ పడ్డది, బట్ కొన్ని స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అయ్యాయి. కొంచెం రిస్కీ ట్రేడ్. ఫస్ట్ ఒక గ్రీన్ పడ్డది, ఇక్కడ సమ్వేర్ మనం బై చేస్తాము. బై చేసినాక మనకి బేసికలీ ఇంకా టార్గెట్ పై వరకు ఇంకో లెవెల్ లేదు బేసికలీ, బట్ ఈ లెవెల్ కన్నా పైన ఎక్కడ పెరిగితే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇక్కడ సమ్వేర్ మనం బై చేస్తాం, సెకండ్ క్యాండిల్ లెవెల్ ఇక్కడ సమ్వేర్ బై చేయగానే మన పేషెన్స్ లెవెల్ అని టెస్ట్ చేసింది. నేను దగ్గర మనం డిస్కస్ చేశాను, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడింది, పడంగానే రీట్రేస్మెంట్ తీసుకోవాలి అని. ఇది కూడా చూసారా, గ్రీన్ క్యాండిల్ పడంగానే ఇక్కడ సమ్వేర్ కిందికి వచ్చి మళ్ళీ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసి పైకి వెళ్ళింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ చేయడానికి మనం పేషెన్స్గా ఇక్కడ మనం బై చేస్తుంటే మనం పేషెంట్గా వెయిట్ చేస్తాం ఇక్కడ వచ్చేంత వరకు. ఇప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో సార్ డెడ్ ఈజీ కన్ఫర్మ్ పైకి వెళ్తుందని, బట్ ఈ లెవెల్ మనం ఇక్కడ బై చేస్తాం కాబట్టి ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్ అవ్వగానే సమ్వేర్ ఇక్కడ మనం ఎగ్జిట్ కావచ్చు. ఓకే, ఇది మన ఓపిక, పివట్ వేసుకొని ఇక్కడ వరకు ఉండొచ్చు. ఓకే, ఇంకా 5 వరకు కూడా వెళ్ళింది, ఇంకా మన ఓపిక ఇంకా. ఓకే, సో సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, పివట్లో ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. ఇంకా మీ ఇష్టం అనమాట. ఇంకా హిందుస్థాన్ యూనిలివర్. ఓకే, డెడ్ ఈజీ ట్రేడ్. ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం, ఫస్ట్ గ్రీన్ ఒక టార్గెట్, నేను బ్లూ ఒక టార్గెట్, పివట్ వేసుకొని మధ్యలో కూడా ఎగ్జిట్ కావచ్చు. ఇప్పుడు డీపర్ అనాలిసిస్ చేద్దాము. డీప్ అనాలిసిస్ చేస్తే గ్రీన్ పడ్డది, గ్రీన్ ఇక్కడ సమ్వేర్ బై చేస్తే గ్రీన్ ఒక టార్గెట్, గ్రీన్ పైన సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు. లేదు పైన మనకి బ్లూ అనే టార్గెట్ ఉంటుంది, కంపల్సరీ రీచ్ అవుతుంది జనరల్లీ, అక్కడ వెయిట్ చేస్తా అంటే ఇక్కడ కూడా వెయిట్ చేసి ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ సమ్వేర్ పైన కూడా ఎగ్జిట్ కావచ్చు మనకి. ఓకే, సో ఇది ఓవరాల్ ట్రేడ్, సింపుల్ ట్రేడ్. మారుతి చూద్దాము. మారుతి. ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ట్రేడ్, చాలా పేషెంట్గా వెయిట్ చేయాలి. రెడ్ ఇక్కడ మనం సెల్ చేస్తాం, బేసికలీ సెల్ చేయగానే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ ఇక్కడ సెల్ చేసినాక రివర్స్ అయినాక ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో సమ్వేర్ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అవుతున్నప్పుడు మనం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ బై చేస్తాం. ఓకే, బై చేసినాక మళ్ళీ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది, కింది వరకు వస్తుంది, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా, తప్పేమో అని మనకు అనిపిస్తుంది ఇక్కడ. సో పివట్ వేసుకొని సమ్వేర్ ఇక్కడ మనం ఎగ్జిట్ కావచ్చు. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్స్. బిట్కాయిన్ ట్రేడ్ చూద్దాము. ఏం లేదు, స్ట్రైట్ అవే సెల్, ఇక్కడ గ్రీన్ కావాలని ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ కూడా ఎథీరియం గ్రీన్ కానీ ఎగ్జిట్ కావచ్చు, లేదా గ్రీన్ దగ్గర మళ్ళీ బై చేస్తే మన బ్లూ అనేది మన టార్గెట్ అవుతుంది బేసికలీ. ఓకే, సో అంటే బిట్కాయిన్లో చూస్తే
ఇక్కడ బ్లూ ఇక్కడ బై చేస్తే ఈ లెవెల్ బ్రేక్ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వచ్చి రివర్స్ అయింది ఇక్కడ బై చేయాలి. బై చేస్తే మనం బ్లూ అనేది మనకి ఇంకో టార్గెట్ అనమాట. ఓకే, 2 ట్రేడ్స్ బేసికలీ. ఓకే, సో అంతే మేజర్గా ట్రేడ్స్. ఓకే, అండ్ డో జోన్స్ ఇంకా మార్కెట్ ఓపెన్ కాలేదు. అండ్ క్రూడ్ ఆయిల్ చార్ట్ చూస్తే 1 మినిట్ టైం ఫ్రేమ్లో రెడ్ ఓకే సమ్వేర్ ఇక్కడ రెడ్ పరంగా సెల్ చేస్తాం. బట్ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది, పైకి వెళ్ళింది. మళ్ళీ పేషెంట్గా వెయిట్ చేస్తే కింది వరకు ఈ బ్లూ అనేది మన టార్గెట్ రీచ్ అయింది. సో ఇది ట్రేడ్. ఇంకా దాని తర్వాత పేషెంట్గా హోల్డ్ చేసుకుంటే గ్రీన్ వరకు వెళ్తుందా లేదా ఇక్కడ రివర్స్ అయ్యి పైకి వెళ్తుందా అనేది ఇంకా మీ ఓపిక అనమాట. ఇంకా గోల్డ్ ట్రేడ్ కూడా చూద్దాము. ఓకే, సో బేసికల్ ఎట్లా ఉందంటే రెడ్ పడుతుంది, ఇక్కడ మనం సెల్ చేస్తాము. బట్ ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వకుండా పైకి వెళ్ళేది, మన మీదికి పొజిషన్ రివర్స్ చేసి బై చేస్తాము. బై చేసి ఇంకా నెక్స్ట్ మనకి లెవెల్ అనేది రెడ్ వరకు రీచ్ అవ్వాలి. బట్ అంతవరకు పేషెన్స్ ఉంటుందంటే వెయిట్ చేయాలి. లేదంటే మనం ఇక్కడ సమ్వేర్ పివట్ వేసి ఎగ్జిట్ కావచ్చు. దాని తర్వాత చూస్తే ఇంకా మనకి ఎగ్జిట్ కావచ్చు. పైగా టార్గెట్ రీచ్ కాలేదు. ఓకే, దాని తర్వాత కింద పడి ఇట్లా సైడ్ వేస్ వెళ్ళి మళ్ళీ కింద పడ్డది. ఇంకా మీ ఓపిక దాని తర్వాత. ఓకే, సో బేసికలీ బెస్ట్ ప్రాపర్ ట్రేడ్ అంటే ఇక్కడ సెల్ చేస్తాం, మళ్ళీ రివర్స్ అవుతుంది, స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మళ్ళీ రివర్స్ ట్రేడ్ తీసుకుంటాం. రివర్స్ అయినాక సమ్వేర్ ఇక్కడ పివట్లో ఎగ్జిట్ అవుతాం. అంటే రెడ్ రీచ్ కావాలి, బట్ రీచ్ అవ్వలేదు బేసికలీ. మళ్ళీ కింద పడి గ్రీన్ లైన్ అని టచ్ అయింది. ఓకే, సో అట్లా అనమాట. ఇక్కడ మళ్ళీ గ్రీన్ లైన్లో ఇంకో బై చేయొచ్చు, ఇంకో ఆపర్చునిటీ ఉంది బేసికలీ. ఓకే, సో ఇది ఇవాళ సంబంధించిన ట్రేడ్స్ క్లియర్గా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్.